హలో ఆల్. ఈ వీడియోలో యోగి బాబు గారు నటించిన కేనత కోణం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్యా, బానే ఉంది. మూవీ రన్ టైం అయితే 1 అవర్ 54 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఊరు అయితే ఉంటుంది భయ్యా. అక్కడ నీటి సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానికోసం ఒక బావి తవ్వుదామని అయితే అనుకుంటారు. వన్స్ ఆ బావి తవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ బావి తవ్వేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ బావి తవ్వడం వల్ల ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్యా ఈ కేనత కోణం అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ బిలో యావరేజ్ భయ్యా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి ఆ సోషల్ మెసేజ్ కోసం, ఆ కామెంటరీ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యోగి బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది భయ్య. చాలా సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైక్ మీకు మండేలా మూవీ చూస్తుంటే కనుక ఆ టైప్ లో ఉంటుంది అనమాట. ఆ విలేజ్ క్యారెక్టర్స్ అండ్ ఆథెంటిసిటీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు, వర్కౌట్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ రూరల్ సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సోషల్ కామెంటరీ గురించి అండ్ వాటర్ చాలా వరకు కూడా ఇలాంటి మూవీస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట తమిళ్లో. సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సోషల్ కామెంటరీ మూవీస్ అన్ని కూడా. ఈసారి కొంచెం కాకపోతే కాన్సెప్ట్ పరంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. ఊరి దగ్గర వాటర్ సమస్య ఉండడం, వాళ్ళేమో బావి కోసం ట్రై చేయడం అండ్ ఆ బావి తవ్వుతుంటే వచ్చే ప్రాబ్లమ్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరే మంచి పాయింట్ పెట్టుకున్నారు కదరా అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. సో ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. క్రౌడెడ్ ఐడియాస్ ఎక్కువైపోతాయి అనమాట. ఫోకస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అదంటారు ఇదంటారు చాలా చూపిస్తుంటారు, చాలా టచ్ చేద్దామని ట్రై చేశారు. బట్ దేని మీద కూడా ఒక పర్ఫెక్ట్ ఫోకస్ అంటూ ఉండదు అనమాట. అది ఒక ప్రాబ్లం అనిపించింది నాకు. అండ్ కామెడీ అయితే వేకర్ భయ్యా. యోగి బాబు గారు ఉన్నారు కదా అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, యోగి బాబు ఫిల్మ్ కదా. బట్ లేదు, కామెడీ చాలా తక్కువ ఉంది. ఆ ఉన్నది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు అసలు. కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ పేసింగ్ చాలా అనేవెన్గా ఉంటుంది, అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. లైక్ మీకు సటైరికల్ గా ఉంటుంది, డ్రామా ఉంటుంది, అంటే సోషల్ మెసేజింగ్ అంటారు. ఇవన్నీ కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఆ ఇంపాక్ట్ అన్నది క్రియేట్ అవ్వదు అనమాట. మెయిన్ ఏదైతే ఊరు వాళ్ళు పడే ప్రాబ్లం ఉందో ఆ సీరియస్ ప్రాబ్లం అంతా కూడా మన మీద ఇంపాక్ట్ పడదు. అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వం ఎక్కడ కూడా. సో అందువల్ల క్యారెక్టర్స్ తో ట్రావెలింగ్ అన్నది ఉండదు. సరే వాళ్ళే అంత అలా ఉంటే మనమే కనెక్ట్ అవుతాంలే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే అదే ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సోషల్ మెసేజ్, సోషల్ కామెంటరీ మూవీస్ కి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. నాకు ఇక్కడే ప్రాబ్లం అనిపించింది. నాకైతే కనెక్ట్ అవ్వలేదు మూవీ. సో అందుకే బిలో యావరేజ్ అంటున్నా. సరదాగా కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.